11 ఏళ్ళు ఒక మర్డర్ కేసుని సాల్వ్ చేశా అనుకున్నారు పోలీసులు. కానీ 11 ఏళ్ళ తర్వాత కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్తో ఈ స్టోరీ అంతా చేంజ్ అయిపోయింది. 2012 పాలక్కడ్లోని పట్టంబిలో ఒక ఉదయం భరతపుంజ రివర్ బ్యాంక్ దగ్గర నుంచి వాళ్ళకి ఏదో అక్కడ అనుమానాస్పదంగా కనిపించింది. చూస్తే ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ. ఇది చూసిన ప్రజలు షాక్ అయ్యి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్లో ఆ మర్డర్ చేసిన వ్యక్తి పేరు విక్రమ్ నాయక్ అని, అతను ఒరిస్సాకు చెందిన వ్యక్తి అని చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం విక్రమ్ కేరళకు వచ్చిన కారణం తనకి ఎవరో జాబ్ ఇప్పిస్తా అని చెప్పినట్టే అని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళే అతని దగ్గర డబ్బు తీసుకొని అతను మర్డర్ చేశారని కూడా చెప్తున్నారు. 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రయల్ కోర్ట్ వాళ్ళని గిల్టీగా ప్రూవ్ చేసి వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ కేసు ద్వారా బెయిల్ ఇచ్చారు. అక్కడితో కేసు క్లోజ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక్కడే ఒక షాక్ అండ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. 2023లో ఈ కేసు కేరళ హైకోర్టుకి వెళ్ళింది. కోర్టు ఎవిడెన్స్ మొత్తాన్ని పరిశీలించింది. మర్డర్ని బియాండ్ రీజనబుల్ కేసుగా ప్రూవ్ చేయలేకపోయారు. దాంతో ట్రయల్ కోర్ట్ కన్విక్షన్ని డిసైడ్ చేసి ఇద్దరిని అక్యూట్ చేశారు. అంటే 12 ఏళ్ళ తర్వాత ఒక క్వశ్చన్ ఎదురైంది. అసలు విక్రమ్ నాయక్ ఏం జరిగింది? మరి నిజమైన కల్ప్రిట్ ఎవరు? మరిన్ని రియల్ క్రైమ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన క్రైమ్ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.